అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. ఆర్కే రోజా ఒక ప్రెస్ మీట్ పెట్టింది. ఏం మాట్లాడుతుందో ఒకసారి విందాం. ఫోటో వేస్తే అదేదో పెద్ద బూత్ అన్నట్టు, ఇది తప్ప ఏమి చేత కాదన్న నువ్వు ఈ రోజు ఆ బుక్ తీసుకొని మళ్ళీ నీ ఫోటోలు ఎందుకు వేసుకుంటున్నావు? నీకు సిగ్గు లేదా నీ ఫోటో వేసుకోవడానికి అని అడుగుతున్నా. ఇక్కడ ఆర్కే రోజా చెప్తుంది, గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద పట్టాదారు పాసు పుస్తకాలు ఎవరైతే ప్రజలు ఉంటారో, రైతులు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి పాసు పుస్తకాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద జగన్మోహన్ రెడ్డి చిక్కటి చిరునవ్వుతో ఆయన ఫోటో వేసుకున్నాడు. ఆ రోజుల్లో ప్రజలందరూ కూడా దాన్ని వ్యతిరేకించారు. ఆ పద్ధతి కరెక్ట్ కాదన్నారు. నిలువెత్తున కూడా నిరసనలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం కూడా అది తప్పు అని ఖండించింది. మొన్న ఓడిపోయిన విధానంలో కూడా అది ప్రథమ పాత్ర వహించింది. ఇక్కడ రోజు ఆ మాట అంటుంది, అది పెద్ద బూత్ అయినట్టు అని. అది బూత్ కన్నా అది పెద్దది. ఎవరైతే ప్రజలు ఉంటారో, ఎవరైతే జనాలు ఉంటారో, ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి చిరాస్తుల మీద, ఆస్తుల మీద, భూముల మీద, స్థలాల మీద, పొలాల మీద తరతరాలుగా కష్టపడి సంపాదించుకొని జ్ఞాపకాలుగా ఉంచుకున్నటువంటి చిరాస్తుల మీద జగనన్న ఫోటో వేయడం అనేది బూతు కన్నా పెద్దది. ఆ తర్వాత ఆర్కే రోజా ఏమంటుందంటే, తర్వాత మీరు మొన్న పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చారు కదా, మరి దాని మీద ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేసుకుంటారంటుంది. నీకు తలకాయ ఉందా అని అడుగుతున్నా. ఎందుకన్నాను అంటే, నన్ను క్షమించు, ఒకసారి చూడు. ఇక్కడ గమనించండి, ఇది వచ్చేసి వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం. జగనన్న ఎవడి కన్నా, ఇక్కడ సంబంధాలు ఎవడికి కావాలా, ప్రేమలు ఎవడికి కావాలా అంటే డైరెక్ట్ గా అన్న కలిపాడు. చూడండి, చక్కటి చిరునవ్వుతో శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం. ఇది గమనించండి. నారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ గా పంపిణీ చేసినటువంటి పట్టాదారు పాసు పుస్తకం, భూమి యజమాన్యపు హక్కు పత్రం. ఇది చూడండి, ఎక్కడెక్కడైనా పట్టుకున్నది నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన పట్టుకున్నటువంటి పుస్తకంలో ఆయన ఫోటో ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా ఆర్కే రోజా చూపించు. నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి భూమి యజమాన్యపు హక్కు పత్రం మరియు పట్టాదారు పాసు పుస్తకం ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి లోగో గాని, ఆయన ఫోటో గాని ఎక్కడైనా మనకు కనబడుతుందా? ఇది నేను సృష్టించింది కాదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే ఈ పట్టాదారు పాసు పుస్తకాలు తీసుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే సరిపోతుంది. వాళ్ళందరి ఇళ్లలో ఉన్నాయి. అంతేందుకు ఈ రోజు ఆర్కే రోజాకి సంబంధించినటువంటి బంధువులను అడిగినా, వాళ్ళ కుటుంబ సభ్యులు అడిగినా, వాళ్ళ కార్యకర్తలను అడిగినా, వాళ్ళలో ఉండే పుస్తకాల మీద కూడా ఆయన ఫోటో లేదన్న విషయం ఈవిడికి బాగా తెలుసు. కాకపోతే ఏదో ఒకటి మనం మాట్లాడేస్తే జనాలు అది వినేస్తారు, అది నిజం అనుకునేస్తారు. జనాలందరూ కలలో బతుకుతున్నారు, భ్రమలో బతుకుతున్నారు, వాస్తవంలో లేరు. అంటే నాకు తెలిసి అందరి ఇళ్లలో అద్దాలు ఉంటాయి, ఆర్కే రోజా ఇంట్లో మాత్రం అబద్ధాలు ఉంటాయి. మనం ఏదన్నా ఒక అబద్ధాన్ని సృష్టించేటప్పుడు, ఒక నిజాన్ని అబద్ధమని నమ్మించేటప్పుడు అది ప్రజలకి తెలియని విషయం అయి ఉండాలి, తెలిసిన వాళ్ళకి అర్థం కాని విషయం అయి ఉండాలి. ఈ విధంగా వాస్తవంగా గూగుల్ ఇమేజెస్ లోకి వెళ్ళి ఈ పాసు పుస్తకాలకు సంబంధించినటువంటి ఇమేజ్ కొడితే ఇక్కడ ఎక్కడైనా నారా చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ ఉందా? ప్రజల్లో ఆయనకి ఇమేజ్ ఉంది, కానీ పాసు పుస్తకాల మీద మాత్రం ఆయన ఇమేజ్ లేదు. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి బాణమే అది వాళ్ళ చిరాస్తులు, వాళ్ళ జ్ఞాపకాలు, వాళ్ళ పొలాలు, వాళ్ళ స్థలాలు. కాబట్టి నువ్వెవ్వడివి వాటి మీద ఫోటోలు వేసుకోవడానికి? వాళ్ళు వేసుకుంటే వాళ్ళ అమ్మలో, వాళ్ళ తాతయ్యలో, వాళ్ళ నాన్నలో వేసుకుంటారు తప్ప నువ్వెవరు వేసుకోవడానికి? అసలు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏ దాని మీద కూడా ఇమేజ్ ఉండకూడదని చెప్పిన వ్యక్తే వేసుకుంటాడంటే జనాలు ఎలా నమ్ముతారు అని నేను మరోసారి ప్రశ్నిస్తుండా. ఇంకోటి ఏంటంటే, నీ తాటికాయకి అంటే తాటికాయ అంత తలకాయ ఉంటే సరిపోదు, ఆవగింజంత ఆలోచన ఉండాలా. ఆ ఆలోచనలో కూడా అబద్ధం చెప్పకూడదు అన్న ఆలోచన ఉండాలా. కాబట్టి ఏ వ్యక్తి కూడా ఈ రోజు ప్రజానీకం కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని తప్పుపట్టే పరిస్థితులు లేరు. కానీ ఒకటి నిజం, జగన్మోహన్ రెడ్డి 2029లో మళ్ళీ ఓడిపోబోతున్నాడు. దానికి ధైర్యంగా ఉండని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ కిరా కార్పేని.